హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2025లో వచ్చిన అన్ని అర్థమెటిక్ క్వశ్చన్స్ మనం షిఫ్ట్ వైజ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 2 వీడియోలు 10th ఫిబ్రవరిలో వచ్చినటువంటి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు వీడియోలో షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి 20 క్వశ్చన్లు ఏమొచ్చాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అందులో ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఏమున్నాయి, అందులో మోడరేట్ ఏమున్నాయి, వీటన్నిటి కోసం కూడా చూద్దాం. ఓకేనా? సో అండ్ మనం చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా మనం చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు ఇంకొన్ని ఉన్నాయి అనుకుంటే వాటిని కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతవరకు పెట్టినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఒకవేళ కావాలి తెలియదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు ఆ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే టెలిగ్రామ్లో ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు కనబడుతుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇందులో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా షేర్ చేస్తున్నా. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా బాగా యూజ్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్కడ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అండ్ మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ పేపర్స్ అన్ని చూస్తుంటే, సో మనకి ఎలానో ఈజీ క్వశ్చన్స్ మీరు చేస్తున్నారు కాబట్టి ఇందులో మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కేవలం వాటినే తీసుకొని చెప్దామనే ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11th ఫిబ్రవరి ఉందనుకుందాం. 11th ఫిబ్రవరిలో 3 షిఫ్ట్లు జరిగాయి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్స్ కలిపి ఒక సింగిల్ వీడియోలో పెడదామని, అది కూడా మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ మాత్రమే. ఈజీ ఎలానో కామన్ ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. అవన్నీ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్తూ ఉన్నా. మళ్ళీ షిఫ్ట్లో చెప్తున్నప్పుడు అవే క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు నాకు కూడా ఎందుకు దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది కదా స్టూడెంట్కి అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక అరగంట సేపు ఈ వీడియో చూడడానికి నువ్వు టైం పెట్టుకున్నావు అనుకో, అరగంటలో నీకు 20 నిమిషాలైనా సరే నీకు యూజ్ అవ్వచ్చు, 10 నిమిషాలు పోతుంది. ఆ 10 నిమిషాలు కూడా పోకుండా ఉండాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీద్దాం అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు కూడా ఇది ఓకే అనుకుంటే అలానే చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికోసం మాట్లాడదాం. ఓకే, ఈ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రతిదీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడే చెప్పాను కదా కామన్గా మనకి ఎప్పుడు అడుగుతున్నాడు అని చెప్పి, అందులో ఇది ఒకటి. ఇది ప్రతి షిఫ్ట్లో కూడా నేను మీకు డిస్కస్ చేస్తూనే ఉన్నా. మీకు ఆల్రెడీ ఇది అలవాటు అయ్యే ఉంటుంది. దానికోసం ఒకసారి చెప్పుకుందాం దీన్ని. ఒకవేళ మీకు అలవాటు అయ్యి ఉంటే మీరు ఆన్సర్ ముందుగానే చేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు వెళ్ళవచ్చు, ఇది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. ఇది బాగానే వచ్చి అనుకుంటే. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చదువుదాం. నితిన్ హ్యాస్ 1224 విత్ హిమ్. హీ డివైడెడ్ ఇట్ అమాంగ్ హిస్ సన్స్ ప్రవీణ్ అండ్ రిషి. నితిన్ అనే ఒక పర్సన్ దగ్గర మొత్తం 1224 రూపాయలు ఉన్నాయంట. వారికి 2 సన్స్ ఉన్నారంటే వాళ్ళ సన్స్ పేరేంటి? ప్రవీణ్ ఒకరు, రిషి ఒకరు. వాళ్ళ నేమ్స్ ఏంటి? ప్రవీణ్, రిషి. ఎంత ఇంట్రెస్ట్ అండి? ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేశారంట. వీళ్ళిద్దరికి పంచాడు, 1224 ఇద్దరికి పంచి దాన్ని తీసుకుని వెళ్ళి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ వచ్చినట్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇన్వెస్ట్ చేయడం జరిగిందంట. ఓకే, సో 4% అంటే ఏమవుతుంది? 4/100. 4/100 అంటే ఎన్ని టైమ్స్ అండి? 4 1s are 425 సార్. 4 1s are 425 సార్. అంటే 25 రూపాయలు నేను పెట్టుబడి పెడితే నాకు 1 రూపాయి వడ్డీ వస్తుంది. అంటే ఎంత అమౌంట్ అవుతుంది? 26 అవుతుంది. అమౌంట్ 26 పార్ట్స్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూద్దాం. ఇట్ వాజ్ సీన్ దట్ ప్రవీణ్ అండ్ రిషి గాట్ సేమ్ అమౌంట్. ప్రవీణ్కి రిషికి సమానమైన డబ్బులు వెళ్ళాయంట. ఎప్పుడు? ఆఫ్టర్ 14 and 15 years. ప్రవీణ్కి 14 సంవత్సరాల తర్వాత, రిషికి 15 సంవత్సరాల తర్వాత ఇద్దరికి సమానంగా అమౌంట్ వెళ్ళిందంట. ప్రవీణ్కి ఎన్ని సంవత్సరాలు? 14. రిషికి ఎంత? 15. సో ఇక్కడ ఎక్కువ టైం ఎవరికి ఉంది? రిషికి ఎక్కువ టైం ఉంది, 15 సంవత్సరాలు ఉంది. ప్రవీణ్కి 14. అంటే 14 సంవత్సరాల్లో వీడికి ఎంతైతే వచ్చిందో, ఎవరికి? ప్రవీణ్కి 15 సంవత్సరాలు, రిషికి అంతే వచ్చిందట. అంటే తక్కువ టైం ఉన్నటువంటి ప్రవీణ్కి ఎక్కువ, అంటే ఇక్కడ వాడికి ఎంత వచ్చాయో అంతే డబ్బులు రావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది మనకి. ప్రవీణ్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది ఎవరవుతారండి? ఇది ప్రవీణ్ అవుతుంది. ఇది ఏమవుతుందండి? ఇది రిషి అవుతుంది. రిషికి ఎక్కువ టైం ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర మీరు తక్కువ షేర్ ఇన్వెస్ట్ చేయాలి. మనం తక్కువ టైం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎక్కువ షేర్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ 26, 25 రాశారు. మీరు కొన్ని సందర్భాల్లో మీకు ఎస్ఎస్సి జీడీకి ఎంతవరకు ఇవ్వలేదు, కానీ చాలాసార్లు రిమైనింగ్ ఎగ్జామ్స్లో ఇచ్చాడు. ఇక్కడ ఇలా 1 ఇయరే కాదు, కొన్నిసార్లు 2 years గ్యాప్ ఇస్తాడు, కొన్నిసార్లు 3 years గ్యాప్ ఇస్తాడు. 2 years గ్యాప్ ఇచ్చాడు అనుకో, దీన్ని ఏం చేస్తారు? స్క్వేర్ చేయండి. 3 years గ్యాప్ ఇస్తే అంతా క్యూబ్ చేయండి. ఇవన్నీ అలౌ చేయండి. ఇదంతా ఒక సమ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ రీచ్ అవుతాం. నార్మల్గా అయితే అదంతా మీకు చెప్పకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెప్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 26, 25. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రిషికి ఎంత వెళ్తుంది అనేది మనకు కావాలి. రిషి యొక్క షేర్ ఎంత అనేది కావాలి. సో ఇక్కడ చూద్దాం టోటల్గా ఎన్ని పార్ట్స్ అండి? 51 పార్ట్స్. టోటల్గా 51 పార్ట్స్. మరి 51 పార్ట్స్ అనేది 1 to 24 అయితే 1 to 24 అయితే మనకి ఏం కావాలి? మరి 25 పార్ట్స్ ఎంత? 25 పార్ట్స్ ఎంత? 25 పార్ట్స్. రిషి అని అడిగారు. ఓకే, రిషి ఎంత? ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 51తో ఇది ఎన్నిసార్లు పోతుందో చూడొచ్చు. 51తో ఎన్నిసార్లు పోతుందో, లేదు ఎన్నిసార్లు 24 సార్లు పోయి ఉండాలమ్మా. 24 24 అవ్వాలి. ఎందుకంటే
ఈ రెండు క్యాన్సిలేషన్ జరగదు. అయితే ఈ రెండే క్యాన్సిల్ అవ్వాలి. 51 ఎన్నిసార్లు 1224 అవుతుందంటే 51 20 సార్లు అప్రాక్సిమేట్లీ చూడండి. 51 యూనిట్ ప్లేస్లో 4 రావాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 4 రావాలి. యూనిట్ ప్లేస్లో 4 రావాలంటే ఒకటిని ఎవరితో మల్టిపుల్ చేస్తే 4 వస్తుంది? 4తోనే కదా. అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ 24 సార్లు అప్రాక్సిమేట్లీ 50 20ల కన్నా ఎక్కువ 20 కన్నా పెద్ద నెంబర్ నువ్వు తీసుకోవాలి ఇక్కడ. అండ్ యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి. 20 కన్నా పెద్ద నెంబర్ యూనిట్ ప్లేస్లో 4 నెంబర్ ఒకటి, అదేంటి? అది 24. 25 × 24 అంటే ఎంత? 600 రూపాయలు. 600 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అర్థం అండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి 600 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మనం నార్మల్గా ఇది అయితే కాదని ముందే చెప్పొచ్చు. ఎందుకంటే సగం కన్నా తక్కువ ఇవ్వాలి ఈ పర్సన్కి. సగం కన్నా తక్కువ ఈయనకి ఇన్వెస్ట్ చేయాలి, సగం కన్నా ఎక్కువ ఈయనకి ఇన్వెస్ట్ చేయాలి. 1224లో సగం అంటే ఎంత? 612 రూపాయలు. 612 కన్నా కొంచెం తక్కువ ఎవరికైతే ఉందో అదే నీ ఆన్సర్ అవుతుంది. 612 కన్నా కొంచెం తక్కువ ఎవరికి ఉంది? సెకండ్ ఆప్షన్కి ఉంది కాబట్టి అదే నీ ఆన్సర్ అని డైరెక్ట్గా పెట్టవచ్చు. ఇది కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కువ షేర్ వెళ్తుందో చూసుకో. ఓకేనా? రిషికి ఎంత తక్కువ, రిషికి తక్కువ, ఇది ఎవరండి? ఇది పి అంటే ఏంటి వచ్చి ప్రవీణ్కి ఎక్కువ రావాలి. రిషి అంటే సగం కన్నా తక్కువ రావాలి. సగం కన్నా తక్కువ ఉన్న దగ్గర ఉన్నది ఏముంది? 600 ఉంది, అది ఆన్సర్ పెట్టచ్చు. లేదు అనుకుంటే 2 సున్నాలు రావాలనే ఒపీనియన్తో కూడా నువ్వు ఆన్సర్ పెట్టచ్చు. 2 సున్నాలు వస్తాయి ఇక్కడ. 25 × 24 ఇది 4 మల్టిపుల్ కదా. 25 × 4 మల్టిపుల్ అంటే సున్నాలు వస్తాయి, 2 సున్నాలు వస్తాయి. ఆన్సర్ ఎండింగ్లో 2 సున్నాలు ఉండాలి. ఆన్సర్ ఎండింగ్లో 2 సున్నాలు ఉన్న ఆప్షన్ కూడా ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ వన్. అది మీరు తీసుకునే ప్రాసెస్ బట్టి ఉంటుందండి ఆన్సర్ని ఎలా పిక్ చేయాలనేది. ఇప్పుడు నేను చాలా రకాలు మాట్లాడుకుంటూ వచ్చాను. అందులో నువ్వు ఏం చూస్ చేసుకుంటే ఎలా వెళ్దాం అనేది నీకు ఆ టైంకి నీకు ఏ ఆలోచన వచ్చిందో దాని మీద వెళ్ళి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా 2-3 మైండ్లో తిరుగుతూ ఉండాలి. నీకు ఏదైతే నువ్వు చేయగలిగో నువ్వు అలా మూవ్ అవ్వు. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇవాల్యుయేట్ 16 + 12 / 3 - 2 × 4. ఇది ఈజీ వన్, మన ఆన్సర్ చేయొచ్చు ఇది ఈజీగా. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ముందుగా డివిజన్ కదా. 12/3 అంటే ఎంత? 4. 16 + - 4 2 0 ఎంత? 8. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. దీని ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4 12 అనేది మన ఆన్సర్. నెక్స్ట్. ఓకే, ఇది ఒకనొకప్పుడు చెప్పానండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ దీనికోసం డిస్కస్ చేయలేదు. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఈ క్వశ్చన్ రాలేదు, కానీ షిఫ్ట్ 3లో ఇచ్చాడు. అదేవిధంగా వేరే వేరే షిఫ్ట్స్లో కనిపించింది ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి. ఓకే, 400 చీకూస్ వర్ బాట్ ఎట్ 1250 per 100. మొత్తం 400 చీకూస్, 400 చికెన్స్ కొన్నాడు. ఓకే, చీకూస్ని కొన్నాడంటే ఇక్కడ ఎంతమ్మా? 400 రూపాయలు. 400 కొన్నాడంటే ఒక 100 ఎంత? 1250. మరి 100 1250 అంటే మరి 400 ఎంత అవుతాయి? 1250 × 4. ఇంత కొన్నాడు వాడు. ఓకే, కొని ఎంతకు అమ్మాడు? 800 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని అమ్మాడంట. ఇదిగో ఇంత కొని 800 రూపాయలు ఎక్కువ వేసుకున్నాడు. ఓకే, ఎక్కువ వేసుకున్న తర్వాత ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ డజన్ ఆఫ్ చీకూస్. ఓకేనా? సో ఇక్కడ మనకి డజన్ ఎంత అని అడుగుతున్నాడు. డజన్ ఎంత? ఓకే, సో ఇదే కదా మనకి సెల్లింగ్ ప్రైస్. మొత్తం ఎన్ని? 400. ఒక్కొక్కటి ఎంత పడిందో ముందు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 రూపాయలు కొనుక్కొని వచ్చానండి. ఏదో ఒక 10 చాక్లెట్స్ నేను 50 రూపాయలు కొనుక్కొని వచ్చా. 20 రూపాయలు లాభం వేసుకొని అమ్మాను. ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే ఏం చెప్తావు? 20 రూపాయలు లాభం వేసుకొని అమ్మానంటే 70కి అమ్ముతున్నాను. ఒక్కొక్కటి ఎంత అంటే ఏం చేస్తావు? 70/10. ఒక్కొక్కటి 7 రూపాయలు అని చెప్తావు. ఆ విధంగా మొత్తం ఎంతకు అమ్మాను నేను? ఇదిగో ఇంతకు అమ్మాను. ఇదంతా ఇంతకు అమ్మాను. ఒక్కొక్కటి ఎంత అంటే 400. మరి నీకు ఒకదాని యొక్క రేటు కావాలా, డజన్ కావాలా? డజన్. డజన్ అంటే ఏమవుతుంది? × 12. ఓకే, దీని ఆన్సర్ మనకు వస్తే సరిపోతుందండి. దీని ఆన్సర్ మనం చేయాలి. ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ పైన ఉంది 1250 × 4 అంటే 5000. 5000 × 800 అంటే ఎంత? 5800. సో 5800 ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? పర్ డజనేనా? ఓకే, 1250 × 4. ఇక్కడ చూస్తే 164, 184, 189, 174. 1250 × 4 అంటే ఎంత? 5000. 5800 ఓకే, 5800 ఉందో? బాగానే ఉంది. 5800 / 400 × 12. ఓకే, దీని ఎలా కూడా కాదు, వేరేలా కూడా చేద్దాం. దానికోసం కూడా మాట్లాడదాం. ఓకే, జీరోస్ క్యాన్సిల్ అయిపోయి అనుకుందాం. 4 1 0, 4 3 0. 58 × 3. 58 × 3 అంటే ఎంత? 174. 174 మన ఆన్సర్ అవుతుంది. 174 రూపాయలు ఒక్కొక్క కేజీ మనకి డజన్ పడుతున్నాయి. డజన్ ఎంత అవుతున్నాయి అంటే ఎంత? 174 రూపీస్ అవుతుంది. మీకు ఏ డిజిటల్ సమ్ ఏదో ఐడియా ఉందనుకో ఇక్కడే చూసి ఆన్సర్ పెట్టేయండి. లేదు క్యాన్సిలేషన్ కూడా పెద్ద కాదు అనిపిస్తే నార్మల్గా చేసుకోండి. ఎక్కువగా ఇబ్బంది పడకుండా నార్మల్గా చేసేయండి. ఓకే, సో ఇదేంటమ్మా? ఈ మొత్తాన్ని ముందుగా మనం చేసి దాన్ని × 12తో మల్టిపుల్ చేయాలి. దీని డిజిటల్ సమ్ ఎంత? ఇదంతా ఇదంతా. ఇలా డిజిటల్ సమ్ చూసి చేయొచ్చు, లేదా ఇది చిన్న క్వశ్చన్ కూడా నార్మల్గానే చేసుకోవాలి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఏ షాప్కీపర్ బాట్ an article for 500. At what price should he sell article make 30%?
30% ప్రాఫిట్, 30% లాభం రావాలంటే ఎంత కమ్మాలి అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరే చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి మీరే పెట్టండి. ఆప్షన్ మనకి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి దీని ఆన్సర్. 500 రూపాయలకి 30% కలిపితే ఎంత కమ్మాలి నువ్వు? సో ఆన్సర్ పెట్టండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. సో మోహన్ ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ 5,400 అండ్ వరుణ్ ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ 9,400. మోహన్ అనేవాళ్ళు 5,400 రూపాయలు ఇన్వెస్ట్ చేశారంట, అండ్ వరుణ్ 9,400. అంటే మోహన్ కన్నా వరుణ్ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడంటే 4,000 రూపాయలు ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడంట. అట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇద్దరు కూడా ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్టే, అంటే అక్కడ వడ్డీ అంటే ప్రతి సంవత్సరం అక్కడ 10% అంటే ఇక్కడ 10%, ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే వస్తుంది. ఓకే, తర్వాత ఏంటి, అట్ ది ఎండ్ ఆఫ్ ద 6 years, 6 సంవత్సరాల కాలానికి, 6 సంవత్సరాలు ముగిసే సమయానికి వరుణ్కి 480 రూపాయలు ఎక్కువ వచ్చాయంట మోహన్ కన్నా. మరి వస్తాయి కదా ఖచ్చితంగా. ఎందుకు వస్తాయి? వీడు 5,400 పెట్టాడు, ఈ పర్సన్ ఎంత 9,400. సో ఎంత 4,000 ఎక్కువ పెట్టడం వల్ల 6 సంవత్సరాలు 480 రూపాయలు వడ్డీ వచ్చిందంట. దేని మీద వచ్చింది? 4,000 రూపాయల మీద. ఎంత వచ్చిందండి? 4,000 రూపాయల మీద 480 వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు 480 అంటే మరి సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 6తో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 80. సో మనకి ఏం కావాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే ఏం చేస్తే ఇంటూ 100. అంటే నీ యొక్క ప్రిన్సిపల్, ఓకేనా, నీ అసలు మీద నీకు సంవత్సర కాలానికి ఎంతైతే వడ్డీ వస్తుందో దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో అది చూసుకోవాలి. ఓకే, ఇది క్యాన్సిలేషన్ ఏమైనా చేయొచ్చు. ఇది ఇక్కడ 2, ఈ 2 క్యాన్సిల్ అయ్యి 40 times 2 times. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది కూడా కామన్ క్వశ్చనే, రెగ్యులర్గా ప్రతి షిఫ్ట్లో అడుగుతున్న క్వశ్చనే ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూద్దాం. ఇదేనాది? సో ఇది నార్మలేనా? ఓకే, ఇది నార్మల్ క్వశ్చన్ అండి. ఇలాంటిది ఇంకోటి ఉంది, టైం డిస్టెన్స్ స్పీడ్, అది ఒకటి చూసా. సో అది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్. ఏ మ్యాన్ గోస్ టు జైపూర్ ఫ్రమ్ సూరత్ at the speed of 3 km/h and returns Surat at the speed of 15 km/h through the same route. What is the average speed? Average speed అంటే ఏంటి? 2 ఈక్వల్ డిస్టెన్స్కి 2xy by x plus y, లేదా ఎల్సిఎం మెథడ్ కూడా నువ్వు చేయొచ్చు. 2 ఈక్వల్ డిస్టెన్స్ అయితే ఎల్సిఎం వరకు మీరు వెళ్ళొద్దు, నార్మల్గా ఇలానే చేసుకోండి అని చెప్పారు. 2xy by x plus y అంటే 3 + 15 అంటే 18. ఇది క్యాన్సిలేషన్ చేసుకోండి అయిపోతుంది. 6 1s are 6 3s are 3 1s are 3 5s. సో ఆన్సర్ ఎంత? 5 ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్. ఇందులో చూస్తే మనకు చాలా క్వశ్చన్లు నాకు ఈజీగానే కనిపించాయి. సో అందుకే నాకు ఆ ఐడియా వచ్చింది. ఎందుకంటే ఓన్లీ ఈజీ బోర్ కొడుతుంది అది నాకు చెప్పడానికైనా, మీరు వినడానికైనా సరే. మీరు ఈ టైంలో కోరుకునేది ఏంటి? ఆల్రెడీ ఇవన్నీ మీరు చేసి ఉండొచ్చు, ఇంకా ఏదైనా మంచి క్వశ్చన్స్ వస్తే బాగుండు అనే దాని మీద మీరు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఓకేనా? అండ్ ఈరోజు నేను చాప్టర్ వైజ్ టెస్ట్లో మన దగ్గర రివిజన్స్ అవుతున్నాయి ప్రజెంట్. ఆ రివిజన్స్ తగ్గట్టుగా ఈ వీక్లో రివిజన్స్ ఏదైతే మనం పెట్టాం వాటికి సంబంధించిన టెస్ట్ ఎవ్రీ వీకెండ్లో మనకు పెడతాం. ఆ విధంగా మన స్టూడెంట్స్ పెట్టి నేను టెలిగ్రామ్లో ఫ్రీగా నేను మీకు కూడా ప్రొవైడ్ చేసా. మీరు ఆ చాప్టర్స్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నారో తెలుసుకోవడానికి మీరు కూడా టెస్ట్ రాయండి. టెలిగ్రామ్లో లింక్ ఉంది, కంప్లీట్ చేసుకోండి. ఈరోజు నైట్ లోపు అది క్లోజ్ అయిపోతుంది. సో రేపు మొత్తం రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చాప్టర్. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ చాప్టర్ వైజ్ పెడతా. ప్రతి వీక్ కూడా ఇక్కడ నేను షెడ్యూల్స్ వేస్తా వీళ్ళకి. ఇంకా మనకి ఎగ్జామ్ మనకి మోస్ట్లీ మేలోనే ఉండొచ్చేమో, ఇంకా మ్యాక్సిమం మే, ఇంకా ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే, ఇంకా అంతే. సమ్ పర్ఫెక్ట్ క్లారిటీ అయితే లేదండి, ప్రాపర్ క్లారిటీగా మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో అలా అని చెప్పి మీరు టైం వేస్ట్ చేయొద్దు, రెగ్యులర్గా చదవండి. ఖచ్చితంగా ఈ ఇయర్ మీరు జాబ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? మీరు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చదువుకొని 100% వెళ్తారు. మెల్లమెల్లగా మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా పెరుగుతూనే ఉంటాయి. డిస్కరేజ్ అవ్వద్దు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 11 6 55 9. వీటన్నిటితో కూడా డివైడ్ అవ్వాలంటండి. వీటన్నిటితో డివైడ్ అవ్వాలంటే నీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నెంబర్ 5 మల్టిపుల్తో డివైడ్ అవ్వాలి, ఈవెన్ నెంబర్తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా చివరిని 0 ఉండాలి. ఓకేనా? 9 డివిజిబిలిటీ రూల్ చూడొచ్చు కదా సార్, ఎందుకు ఇంకా అంత టైం వేస్ట్? 9 అంటే అన్నీ చూడాలి. 0 ఒకటే ఉంది, 0 ఒక దగ్గర ఉంది కాబట్టి అయిపోయింది. ఇందులో నువ్వు ఏదైనా చెక్ చేసుకో, అన్నీ కరెక్టే, ఎలా అయినా నువ్వు వెళ్ళొచ్చు. కానీ అన్నిటికన్నా ఇప్పుడు నేను చెప్పింది కొంచెం 0 ఉండాలని తెలిసిపోయింది. ఎందుకు? ఒక నెంబర్ 5 మల్టిపుల్తోని ఈవెన్ నెంబర్తో క్యాన్సిల్ అవ్వాలంటే ఖచ్చితంగా n ప్లస్లో 0 ఉండాలి. నెక్స్ట్. The population of a district is 3,84,000 out of 1,92,000 are male. ఓకే, అందులో 3,80,000లో 1,92,000 మంది ఎవరు ఉన్నారంట? మేల్స్ ఉన్నారంట. అండ్ 69% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లిటరేట్. మొత్తం ఉన్న వాళ్ళలో 69% లిటరేట్స్ ఉన్నారంట, చదువుకున్న వాళ్ళు ఉన్నారంట. 53% మేల్స్ అనేవాళ్ళు లిటరేట్ అంట. మొత్తం చూస్తే 69,
అందులో 53 మేల్స్ ఉన్నారంట. మొత్తం 69 అన్నప్పుడు మేల్స్ 53 అంటే మరి రిమైనింగ్ ఏమైవ్వాలి? ఖచ్చితంగా ఫిమేల్స్ 69 కన్నా ఎక్కువ ఉండాలి. నార్మల్గా ఓవరాల్గా ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అందరం కూర్చోబెట్టి మొత్తం మీలో 69 మంది లిటరేట్స్ అన్న, బాయ్స్ని గర్ల్స్ని సెపరేట్ చేసి బాయ్స్ దగ్గర నేను తగ్గించి చెప్తున్నాను 53 అని చెప్తున్నాను. మరి మిగతాది ఎక్కడ మరి ఎందుకు అది 69 అయిందంటే గర్ల్స్లో ఎక్కువ మంది ఉంటుంటారు. సో అంటే గర్ల్స్ అనేది మీకు ఖచ్చితంగా 69 కన్నా పెద్దదే మీ ఆన్సర్ రావాలి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ మన షిఫ్ట్ 2లో కూడా చెప్పారు, ఒకసారి చూసుకోండి. షిఫ్ట్ 2లో కూడా మాట్లాడాలి. షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో ఉంది, షిఫ్ట్ 1లో లేదు. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ లిటరేట్? మరి ఫీమేల్స్ ఎంత లిటరేట్ అని అడుగుతున్నారు. మొత్తం ముందుగా ఇక్కడ రేషియో తీసుకోండి. క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ ఈ రెండు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి? ఇది 2 టైమ్స్, ఇది 1 టైం, 2:1. ఓకేనా? మొత్తం పాపులేషన్ 2 అయితే అందులో మేల్ 1, మరి రిమైనింగ్ ఎవరు? ఫీమేల్ 1 పార్ట్. 2లో 1 పార్ట్ అనేది మేల్స్ అయితే ఇంకో 1 పార్ట్ ఎవరు అవుతారు? ఫీమేల్స్. ఓకే, ఇది టోటల్ ఎంత? 69% లిటరేట్స్ అన్నాడు. మరి మేల్స్ ఎంత? 53% లిటరేట్స్. మరి ఫీమేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు, డీవియేషన్ మెథడ్ చేయండి. డీవియేషన్ చేద్దాం. డీవియేషన్ అంటే ఏంటో మొత్తం ఎంత అవ్వాలి? 69. కానీ ఇక్కడ తగ్గారు. ఎంత తగ్గారు? ఇక్కడ 16 తగ్గారు. ఇక్కడ ఎంత అండి? 16. ఓకే, ఒక పార్ట్కి ఇక్కడ 1 పార్ట్ ఉంది, 16. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. 1 పార్ట్కి 16 అయితే ఇక్కడ ఏం చేస్తాం? ఇంటూ 1 చేస్తాం. ఓకేనా? ఇక్కడ 2 ఉందనుకో 16 × 2 చేస్తాం. ఇక్కడ 3 ఉందనుకో 16 × 3 చేస్తాం. ఓకేనా? బై ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి? ఇది ఫిమేల్స్ 1/1 చేస్తాం. మొత్తం అందరికి ఈక్వల్ చేయాలి దాన్ని. ఇక్కడ ఎంతమంది ఉంటే అందరికి ఈక్వల్ చేయాలి. 16 ఇంకా ఫైనల్గా ఏమొచ్చింది? 69 + 16. 69 + 16 అంటే ఎంత? 85%. 85% ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. కొంచెం ఈజీగా చేసే మెథడ్ ఇది, కొంచెం చూసుకోండి డీవియేషన్ మెథడ్. ఓకే, ఇలా కాకుండా వేరే చాలా మెథడ్స్ లాంగ్ మెథడ్స్లో చేయొచ్చు, కానీ మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ సైక్లిస్ట్ రైడ్స్ ఫర్ 2 hours at 15 km/h. ఇది రెండవది. మీరు చూసుకోండి అమ్మా. మీరు గమనించినప్పుడు ఏంటంటే ఎన్ని టైం డిస్టెన్స్ అండ్ స్పీడ్ నుండి వస్తున్నాయి, ఎన్ని టైం అండ్ వర్క్ నుండి వస్తున్నాయి. టైం అండ్ వర్క్ ఇది ఫిక్స్ అయిపోయింది. ప్రతిదీ కూడా ఒక్కొక్క క్వశ్చన్ వేసాడు, ఎక్కువ వేయలేదు. ఈ టైం డిస్టెన్స్ స్పీడ్ 2 వేయొచ్చు, 3 వేయొచ్చు, మార్చాడు. ఓకేనా? ట్రైన్స్ కలుపుతున్నాయి, ఇలా 2-3 క్వశ్చన్లు అడుగుతున్నాడు, చూడండి. అలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సైక్లిస్ట్ రైడ్స్ 2 hours at 15 km/h అండ్ దెన్ ఫర్ 3 hours at 20 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఈ యావరేజ్ స్పీడ్ని వదలట్లేదండి అసలు. ఈ ఇయర్ కాదు, ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాలు ఉంటే యావరేజ్ స్పీడ్ని వదలట్లేదు. యావరేజ్ స్పీడ్ కామన్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, సో ఇక్కడ చూద్దాం. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా? మొత్తం దూరం బై మొత్తం కాలం. ఓకే, సో ఇక్కడ చూడండి, మొత్తం డిస్టెన్స్ అంటే ఏంటమ్మా? వీడు 15 కిలోమీటర్, గంటకి 15 కిలోమీటర్లు వెళ్తాడంట. మరి అలా 2 గంటలకి ఎంత వెళ్తాడు? 15 × 2 30 కిలోమీటర్స్. మొదట 30 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత ఎంత అండి? గంటకి 20 వెళ్తాడు. అలా 3 గంటలు. 20 × 3 అంటే ఎంత? 60. బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఎంత? 3 + 2 అంటే ఎంత? 5. ఇక్కడ ఎంత అండి? 90/5 అంటే ఎంత? 18 km/h. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 3√2 సెంటీమీటర్స్? స్పియర్ యొక్క రేడియస్ ఎంత? 3√2 సెంటీమీటర్స్ అంట. స్పియర్ యొక్క రేడియస్ 3√2 సెంటీమీటర్. ఇది 3√2 సెంటీమీటర్ అంట. స్పియర్ అన్నాడా? హెమిస్పియరా? సారీ. సో స్పియర్ ఇది ఎలా ఉంటుంది అనుకోండి, లేదా ఎలా తీసుకోండి. ఒక్కొక్కరు ఒకలా వేస్తారు స్పియర్. ఓకే, ఇలా ఉంది. ఈ రేడియస్ ఎంత అని చెప్తున్నారు మనకి? 3√2 సెంటీమీటర్స్ అంట. మరి వాల్యూమ్ ఎంత? ఇదంతా కలిపి ఆ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 πr³. వాల్యూమ్ ఎంత? 4/3 πr³. ఓకే, సో ఇక్కడ చూద్దాం. 4/3 పై అంటే మనకు అవసరమా? పై అలాగే వదిలేసాడు కాబట్టి పై వాల్యూ రాయదు, పైన పక్కన పడేది. పై అలానే వదిలేదు. r³. ఆర్ అంటే ఎంత? రేడియస్ ఎంత? 3√2^3. 3√2^3 అంటే ఎంత? 3³ అంటే ఎంత? 27. √2^3 అంటే ఎంత? 2√2. √2^3 అంటే ఎంత? 2√2. క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ? క్యాన్సిలేషన్ 3 1s 3 9s 9 2s 18. 18 × 4 అంటే ఎంత? 72. 72 సంథింగ్ నీ ఆన్సర్. 72 సంథింగ్ ఎక్కడ ఉందండి? 72√2π cm³. సో మన ఆన్సర్ అంటే ఆప్షన్ 4. ఓకే, సో ఆప్షన్ 4. మనం మీకు ఆల్రెడీ అనౌన్స్ చేసా, ఈరోజు ఏం చెప్పలేదు దానికోసం. మనకి ఏపీఎస్ఐ కానిస్టేబుల్ అండ్ దీంతోపాటు సీజీఎల్ వాటికి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మండే నుండి. సో ఇవన్నీ కూడా ఇంటెన్సివ్. ఇంతవరకు మీరు ఎక్కడా కూడా మన ఇంతవరకు చెప్పిన మోడల్స్ అన్నిటికీ డిఫరెంట్గా చాలా క్వశ్చన్స్ మనకి మ్యాక్సిమం కంటెంట్ అన్న తీసుకొచ్చి పెడుతున్నాం. ప్రతిదీ కూడా ట్రికీ వేలోనే ఉంటుంది, ఎక్కడ లాంగ్ వేలో ఉండదు. ట్రికీ వేలో ఏ విధంగా చేయాలనేది ఉంటుంది. మీకు క్వశ్చన్ ఇచ్చాడా ఈజీగా పెడతారు,
ఏపీఎస్ఐకి కానిస్టేబుల్ ఏపీఎస్ఐ ఉందనుకో మ్యాథ్స్లో 170 మార్కులు పక్కన పెట్టించే బాధ్యత మాది. ఓకేనా, ఖచ్చితంగా మీకు 170+ తెప్పిస్తాం. అది చూసుకోండి. సీజీఎల్ కూడా ఈజీగా మనకి రీజనింగ్ అర్థమెటిక్ ఈజీ క్రాక్ చేయొచ్చండి. ఇలా నేను రీజనింగ్ అర్థమెటిక్ చెప్తున్నాను కాబట్టి నేను వీటి కోసం చెప్పుకుంటున్నా. రిమైనింగ్ సబ్జెక్ట్స్కు సేమ్ అలానే ఉంటాయి. ఇంటెన్సివ్తోనే ఉంటాయి. మనకి సీరియస్గా మనం వీటిని ప్రిపేర్ అయితే మాత్రం 100% ఈసారి జాబ్ కొట్టవచ్చు. నేను దానికోసం సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి సీజీఎల్ వాటికి ఎందుకు మనం ఇక్కడే జాయిన్ అవ్వాలనే దానికోసం మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ ఏం చూస్తాం. మీకు ఫిజికల్ ట్రైనింగ్ కూడా స్టార్టింగ్ నుండి ఉంటుంది. మీకు ఫిజికల్ ట్రైనింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఏఆర్ అవి రావడానికి ఫిజికల్ కూడా చాలా ఇంపార్టెంట్. సివిల్ రావడానికి ఫిజికల్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ క్వాలిఫై అవుతాం. ఒక ఏఆర్ అవి రావాలంటే మనకు ఫిజికల్ కొంచెం బాగా ఎవరైతే చేస్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని అక్కడ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే మనకి ఇక్కడ స్టడీలో కొంచెం అటు ఇటు అయినా సరే మనకి 100% జాబ్లో కింద అయిపోవచ్చు. ఒకవేళ మ్యాక్సిమం సివిల్కి టార్గెట్ పెట్టుకుందో ఫిజికల్ కూడా ఉంటే మనకు అది ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, దీనికోసం కంప్లీట్గా చెప్తాను. నోట్సెస్ అన్ని ప్రతిదీ ఇక్కడ పక్కగా తయారు చేసి ఉంచడం జరిగింది. ఓకే, సో మరి ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ 3, 6, 12 అండ్ బి ఆర్ ఇన్ కంటిన్యూస్ ప్రపోర్షన్. ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ చూస్తున్నాను. ఫస్ట్ టైం ఎంతవరకు నేను చెప్పినటువంటి మనకేంటి ప్రీవియస్ ఇయర్ పేపర్లు అన్నింటిలో కూడా ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ మీకు చెప్తున్నాను. చూడండి ఈ క్వశ్చన్. ఓకే, ప్రపోర్షన్స్లో మనకి మీన్ ప్రపోర్షన్ చాలాసార్లు చెప్పా, థర్డ్ ప్రపోర్షన్ చెప్పా, ఫోర్త్ ప్రపోర్షన్ చెప్పా, కానీ కంటిన్యూస్ ప్రపోర్షన్ కోసం మాట్లాడలేదు. ఇప్పుడు నేను కంటిన్యూస్ ప్రపోర్షన్ అంటే ఏంటో చెప్తాం. ఏ, బి, సి అనేవి కంటిన్యూస్ ప్రపోర్షన్లో ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఇలా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు డి కూడా ప్రపోర్షన్ ఉందనుకో, అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది C/D. ఇలా అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రపోర్షన్ అంటే. ఓకేనా, కంటిన్యూస్ ప్రపోర్షన్ అంటే ఈ విధంగా మనకి ఇప్పుడు ఇచ్చారు ఈ క్వశ్చన్లో 3/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 12/B. సారీ 6/12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 12/B. ఈ విధంగా. ఓకే, ఇది కంటిన్యూ అవుతుంది. మనకి ఏం కావాలి, బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే ఏముందండి, ఈ రెండింటిని తీసుకుంటే చాలు కదా. ఈ రెండు తీసుకొని కావాలనుకుంటే ఈ రెండు తీసుకొని ఏమవుతుంది, సో 6 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్, 2 × 12 అంటే ఎంత, 24. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24 అవుతుంది. లేదు ఈ రెండు తీసుకోము, మేము ఇది తీసుకుంటాం, తీసుకో ఇవన్నీ ఈక్వల్ కదా, ఈ రెండు తీసుకొని అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కంటిన్యూస్ ప్రపోర్షన్ అంటే ఏంటో చూడండి. సో ఎంతవరకు మన కంటిన్యూస్ ప్రపోర్షన్ కోసం అడగలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్, the average weight of Kiran, Mahesh and Ram is 46 kgs. If the average weight of the Kiran and Mahesh is 40 kgs and that of Mahesh and Ram 47 kgs, then the weight of the Mahesh is. Kiran, Mahesh మరియు రామ్ సగటు బరువు 46 కిలోలు, కిరణ్ మరియు మహేష్ సగటు బరువు 40 కిలోలు, మరి మహేష్ మరియు రామ్లు సగటు బరువు 47 కిలోలు అయితే మహేష్ బరువు కిలోల్లో ఎంత, మహేష్ది ఎంత. సో ఇది నార్మల్ మీరు మల్టిప్లికేషన్ మెథడ్తో చేయొచ్చు. చేస్తారంటే చేసుకోండి, చిన్నదే. పెద్ద నెంబర్లు ఇచ్చాడనుకో వద్దని చెప్తాను నేను కూడా. చిన్న నెంబర్లు కాబట్టి నువ్వు మల్టిప్లికేషన్ చేసుకో, నీకు ఫాస్ట్గా చేయగలడు అనుకుంటే. మరి ఆ మల్టిప్లికేషన్లో అయితే అలా చేయాలి, వేరే విధంగా అయితే అలా చేయాలి. ఆ రెండు మాట్లాడదాం. ఓకేనా, ముగ్గురు కిరణ్, మహేష్, రామ్. కిరణ్, మహేష్, రామ్ ముగ్గురిది కలిపి యావరేజ్ ఎంత, 46. మరి సమ్ ఎంత అవుతుందంటే 46 × 3. 46 × 3 అవుతుంది. అంటే ఎంత, 138. ముగ్గురిది కలిపితే. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ కిరణ్ అండ్ మహేష్, మరి కిరణ్ మహేష్ ఇద్దరిది కలిపితే ఎంత అవుతుందండి, ఇక్కడ 40 అన్నాడు యావరేజ్. సో ఇద్దరు కాబట్టి 40 × 2 చేస్తున్నాం. 40 × 2 అంటే ఎంత, 80. నెక్స్ట్ మహేష్ రామ్ కోసం చూద్దాం. మహేష్ రామ్ వారి యొక్క యావరేజ్ ఎంత, 47. మరి సమ్ ఎంత అవుతుందండి, 47 × 2 అంటే ఎంత, 94. మనకి ఎవరు కావాలి ఇక్కడ, మహేష్ కావాలి. మహేష్ కావాలి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపితే ఎంత, కిరణ్ ప్లస్ మహేష్ ప్లస్ రామ్. ఇందులో ఇది మైనస్ చేయండి, దీనిలో ఇది మైనస్ చేసే అవుతుంది, కేకే క్యాన్సిల్ అవుతుంది, ఎం క్యాన్సిల్ అవుతుంది, ఆర్ క్యాన్సిల్. ఏం మిగులుతుంది, మహేష్ మిగులుతుంది. అదేవిధంగా ఈ రెండింటిని కలిపి ఇందులో తీయాలి, ఈ రెండింటిని కలిపి దీన్ని తీసేయాలి. ఓకే, 94 + 80 అంటే ఎంత కలిపి దీన్ని తీసేయండి, మీ ఆన్సర్ వస్తుంది. లేదా యూనిట్ ప్లస్ చూడండి, 4లో 8 తీస్తే ఎంత, 4లో 8 తీస్తే ఎంత అవుతుంది మనకి, సరిపోయిందా, 9 + 4. ఓకే, 14లో 8 తీయండి సరిపోతుంది. 6 రావాలి. 6 ఎక్కడైతే వచ్చిందో అదే మీ ఆన్సర్. 2 6లు వచ్చాయి, 3 6లు ఉన్నాయి. సో నార్మల్గా చేసుకుంటే వెళ్ళిపోండి. 174, 174లో 138 తీసేయండి, అయిపోయింది మన ఆన్సర్. ఓకే, సో 36 ఉంటుంది ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, దీని లేదు డీవియేషన్ మెథడ్లో మనం చేద్దాము అనుకుంటే ఎలా చేయాలి, ముందుగా ఎంత ఉందండి, 46 kgs. 46 తర్వాత వీడెంత, 46 కన్నా ఎంత తక్కువ ఉంది, 46 కన్నా ఎంత తక్కువ ఉంది అక్కడే నేను ఇక్కడ రాసేస్తున్నాను, ఇంకా చూడకుండా. 46 కన్నా ఎంత తక్కువ ఉంది, 6. -6
ఇంటూ ఎంతమంది అండి ఇది ఇద్దరు కాబట్టి ఇంటూ 2 చేస్తాం. ఒకరే 6 అంటే అలా ఇద్దరు అంటే ఎంత అవుతుంది 12 అవుతుంది. ఓకే, తర్వాత 46 కానీ ఇది ఎంత ఎక్కువ ఉంది 1 ఎక్కువ ఉంది. 1 ఎక్కువ కాబట్టి పాజిటివ్ రాస్తాం. 1 ఇంటూ అలా ఎంతమంది ఇద్దరు. సో దీన్ని సాల్వ్ చేయండి మన ఆన్సర్ అయిపోతుంది. 6 2 0 ఎంత 12 -12 + 2 -12 + 2 అంటే ఎంత -10. 46 - 10 అంటే ఎంత 36. 46 - 10 అంటే ఎంత 36. ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. సో ఇది మనకి నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇలాంటిది చాలాసార్లు రెగ్యులర్గా చేసాం, కానీ ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years అని చెప్తున్నారు. అదే సింపుల్ ఇంట్రెస్ట్ 2 years అయితే 40, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 56 వస్తున్నాయి. మరి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆల్వేస్ ఈక్వల్గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది, సంవత్సరం మారుతూ ఉంటుంది. అంటే వచ్చేది మనకు మారుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే ఉన్నా మనకు వచ్చే పెట్టుబడి అనేది, మనకు వచ్చే లాభం అనేది పెరుగుతుంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద వడ్డీ వేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి రెండింటిలో కూడా ఫస్ట్ ఇయర్ ఒకటే వడ్డీ వస్తుంది. సో ఇక్కడ 2 సంవత్సరాలు 40 వచ్చిందంటే ఒక సంవత్సరానికి ఎంత 20. రెండో సంవత్సరం కూడా 20 రావాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. కానీ ఎంత ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ 20 + 20 40. సో ఎక్స్ట్రా ఎంత వచ్చిందండి 60. ఓకేనా, మరి 16 ఎలా వచ్చింది? 16 ఎక్స్ట్రా 16 ఎలా వచ్చిందంటే దీని మీద వడ్డీ పడింది. ఇగో ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద వడ్డీ అంతా 16 వచ్చింది. సో ఎన్ని టైమ్స్ ఇది 20కి ఇది ఎన్ని టైమ్స్ అంటే 16/20 రెట్లు. 16/20 ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత 4/5. అంటే 20ని మనం 4/5తో మల్టిపుల్ చేస్తే ఇది వచ్చింది. మరి ఇలా చూస్తే ఏమవుతుంది? ఇలా చూస్తే మీరు రివర్స్ చేయండి ఇప్పుడు. సో ఇలా, సో మళ్ళీ ఇలా. సో ఇది నీకు ఏమవుతుంది? ఇది ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఎంత ఎక్స్, ప్రతిసారి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే. ప్రిన్సిపల్ని ఇంటూ 4/5 చేస్తే నాకు ఎంత వస్తుందంటే 20 వస్తుంది. అదేవిధంగా 20ని ఇంటూ 4/5 చేస్తే ఎంత 16 వస్తుంది. సో ఇది చూసుకోండి ఇది. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందండి ఇక్కడ 4 1s are 4 5s are 4 1s are 5 5s are ఎంత 25. సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది 25 అవుతుంది. మన ఆన్సర్ ఎంత ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 6 km/h. ప్రవాహ వేగం అనేది గంటకు 6 కిలోమీటర్లు అంట. ఏ బోట్ కెన్ గో 56 kilometers డౌన్ స్ట్రీమ్. ప్రవాహంతో పాటు ఎలా ఉంది స్ట్రీమ్, ఎంత డిస్టెన్స్ వెళ్ళింది 56 kilometers. నెక్స్ట్ 39 kilometers అప్ స్ట్రీమ్. ఓకే, సో ఆపోజిట్ టు ద స్ట్రీమ్ ఎంత అండి 39 kilometers వెళ్ళిందంట. మొత్తం వెళ్ళి రావడానికి టోటల్గా ఎంత 7 గంటలు పట్టింది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, వెళ్తున్నప్పుడు 56 kilometers, వస్తున్నప్పుడు 39 kilometers. వెళ్ళి రావడానికి మొత్తం ఎంత సమయం పట్టిందండి 7 గంటల సమయం పట్టింది. ఓకే, సో ఇదేంటిది టైం అంటే ఏంటి? ఈ రెండింటి వెళ్ళడానికి రావడానికి కలిపి టైం ఈజ్ ఈక్వల్ టు అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్. ఒక డిస్టెన్స్ 56 అయితే మరి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? డౌన్ స్ట్రీమ్ ప్రవాహంతో పాటు అంటే ఏంటి స్టిల్ వాటర్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ రెండింటిని కలపాలి మనం. ఒకవేళ స్టిల్ వాటర్ ఎంత మనకు తెలియదు, దాన్నే కనుక్కోమన్నారు. స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి 6 km/h. అదే మన ఆపోజిట్ టు ద స్ట్రీమ్ అంటే ఏమవుతుంది? మన యొక్క స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుందో అంత మన స్పీడ్ తగ్గిపోతుంది. స్టిల్ వాటర్ స్పీడ్లో ఉండి స్ట్రీమ్ స్పీడ్ మైనస్ చేయాలి. ఇది సాల్వ్ చేస్తే నాకు 7 రావాలి. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లా కాకుండా ఈ త్రూ ఆప్షన్స్లో వెళ్దాం. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటే వెళ్ళాలి. 22 + 16 ముందు ఇది తీసుకుందాం. 22 + 16 అంటే ఎంత అవుతుంది 28. 28 ఇది ఎన్నిసార్లు 2 సార్లు పోతుంది. ఓకే, ఇక్కడ 2 వచ్చింది మనకి. 22 - 6 అంటే ఎంత అవుతుందండి 22 - 6 అంటే ఇది ఒక 14తో ఇది 5 సార్లు పోతుందంటే పోదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 15కి వెళ్దాం. 15 + 6 అంటే 21. సో 15 - 6 అంటే ఎంత అవుతుందండి ఇక్కడ 15 - 6 అంటే ఎంత 9. సో ఇక్కడ అవుతుందేమో చెక్ చేద్దాం. అన్ని పాయింట్స్లో ఇస్తున్నాడు అండి, అందుకే చెక్ చేయాలి. SSC GDలో ఇచ్చినవి ఎలాంటి క్వశ్చన్స్ అని పాయింట్స్లో వస్తున్నాయి. సో ఇక్కడ చూద్దాం 21తో ఇది ఎన్నిసార్లు పోతుందో. 21తో ఎన్నిసార్లు పోతుందండి 21 2s are 21 3s are అవుతుందా? అవుతుంది. 21 2s అంటే ఎంత 42. 21 2s ఎంత 42 అవుతుందా? సో పోనీ దీంతో ముందు చూస్తా, తర్వాత ఇటు వద్దామా? ఓకే, లేదా ఇక్కడే చేసేద్దాం. 21 2s ఎంత 42. ఇంకా ఎక్స్ట్రాగా ఎంత ఉందండి ఒక 14 ఉంది. 14/21 అంటే ఎంత అర్థం? 14/21 అంటే 14 ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్, ఇదంతా 3 టైమ్స్. 2/3 అంటే ఎంత 0.666 అలా వెళ్తాయి 2.66. ఇప్పుడు 9తో క్యాన్సిల్ చేద్దాం. 9తో ఏమవుతుందండి 9 4s are 36. ఇంకా ఎక్స్ట్రాగా ఎంత ఉందండి 3/9. 3/9 అంటే ఎంత 3 1s are 3 3s are 1/3 అంటే 0.33. సో ఈ రెండింటిని కలిపితే ఎంత 2 + 4 అంటే 6 0.666 0.333 ఈ రెండు కలిపితే
ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 7. అంటే మన ఆన్సర్ ఏంటి ఆప్షన్. సి పాయింట్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి ఈ క్యాలిక్యులేషన్స్లో, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 14 డివైడెడ్ బై 2. సో ఇది చేసుకుని వెళ్ళిపోదాం. బ్రాకెట్ 7 7 - 4 అంటే ఎంత 3. ఈ 3 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ చూద్దాం, ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంత 7 1 0 7 2 0. 40 + 2 అంటే ఎంత 42 × 7. 42 × 7. యూనిట్ ప్లేస్లో ఎంత రావాలండి 4 రావాలి. అంటే మన అప్రాక్సిమేట్ ఎంత 280 కన్నా ఎక్కువ రావాలి. 280 కన్నా ఎక్కువ రావాలి, యూనిట్ ప్లేస్లో 4 రావాలి. ఓకే, మన ఆన్సర్ ఎంత 294. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్. సో ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి 2026లో కూడా ఈ క్వశ్చన్ని. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. -60 డివైడెడ్ బై -15 అంటే మైనస్ పోతాయి కదా, 15 4 0. -9 -4 -4 × 8 అంటే ఎంత -32. సో వీటన్నిటిని యాడ్ చేయండి, వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో -9 + -4 అంటే ఎంత -13. -13 - 32 అంటే ఎంత -55 -45. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. -45 నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయండి కామన్గా. ఇదో క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ 3 స్కీమ్స్ ఆఫ్ డిస్కౌంట్స్ టు హిస్ కస్టమర్స్. వాళ్ళ కస్టమర్లకి 3 రకాల డిస్కౌంట్స్ ఇచ్చాడంట. కింది పథకాల్లో ఏది అత్యల్ప రాయితీ శాతాన్ని అందిస్తుంది, ఏది తక్కువ డిస్కౌంట్ ఇస్తుందని అడుగుతున్నాడు. అది తక్కువ డిస్కౌంట్ ఏది ఇస్తుంది? మొదటిది చూద్దాం. 25% అండ్ 32% చొప్పున 2 వరుస రాయితీలు. అంటే ఏంటి సక్సెసివ్ డిస్కౌంట్స్. ఏంటి 25% 32%. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి x + y + xy/100. సక్సెసివ్ ఫార్ములాలో మనం రాస్తే x + y + xy/100. డిస్కౌంట్ అంటే నెగిటివ్లో తీసుకుంటాం. -25 -32 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 25 × 32/100 x + y + xy/100 చేసాం ఇక్కడ. సో ఇది ఫైనల్గా ఎంత వస్తుంది 25 1 0 4 0 4 1 0 4 8 0. ఇక్కడ ఎంత ఇది ప్లస్ ఉంది. సో 24 25 49% వస్తుంది. 49% వరకు వస్తుందండి, 49%. ఓకే, నెక్స్ట్ మరి మిగతా 2 కూడా చూద్దాం. మిగతా 2 ఎంత డిస్కౌంట్లు వస్తున్నాయి? Buy 8 get 2 free అంటే అర్థం ఏంటి? 8 కొనండి 2 ఉచితంగా పొందండి అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఎన్ని ఉచితంగా వస్తున్నాయి? 2. మొత్తం ఎన్ని వస్తువులు తీసుకుంటావు? 8తో పాటు 2 ఫ్రీగా వచ్చాయి. మొత్తం 10లో 10కి 2 వస్తువులు ఫ్రీ అంట. × 100. సో 2/8 × 100 అంటే ఎంత 20%. 20% డిస్కౌంట్ వస్తుంది. మరి Buy 8 and get 10. 8 కొంటే 10 పొందండి. ఇది కూడా ఏంటి అర్థం? 2 ఒకటే, రెండింటిని 2 విధాలుగా చెప్పాడు అంతే. 8 కొంటే 10 పొందండి. మరి 8 కొంటే 10 పొందుతున్నావు అంటే ఎన్ని ఫ్రీ వస్తున్నాయి? మళ్ళీ 2. మళ్ళీ సేమ్ ఇదే చేస్తావు 2/10 × 100. మళ్ళీ ఇక్కడ కూడా ఎంత వస్తుంది 20%. అంటే ఏ స్కీముల్లో మనకు తక్కువ వస్తుంది రాయితీ అంటే B and C, బోత్ B and C అనేది మన ఆన్సర్ అవుతుంది. 2 ఒకటేనండి, 2 వేరు వేరు కాదు. అడిగే విధానం మారిందంతే. నెక్స్ట్ వన్, P&Q కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 28 days. చెప్పారు కదా మీకు టైమ్ అండ్ వర్క్ ఒక క్వశ్చన్ పక్కా ఉంటుందంటే ఇదే అది. ఓకేనా, మ్యాక్సిమం ఆల్టర్నేటివ్ అంటున్నాడు చూడండి. మొత్తం టైమ్ అండ్ వర్క్ సంబంధించి మొత్తం అంతా కూడా మీకు ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను, యూట్యూబ్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. 28 35. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 140. ఎందుకు 140? ఒక నెంబర్ 5తో అవుతుంది, ఈవెన్ నెంబర్తో క్యాన్సిల్ అవ్వాలంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 0 రావాలని చెప్పా. 28వ టేబుల్లో 0 ఎప్పుడు వస్తుంది? ఈవెన్ నెంబర్ని either 5తో మల్టిపుల్ చేసినా 10తో అయినా సరే. ముందు 5తో మల్టిపుల్ చేయండి. 28 5 0 ఎంత 140 అవుతుంది కదా. 28 ఎన్ని టైమ్స్ అండి 5 టైమ్స్. 35 ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. ఓకే, ఉంచండి దీన్ని. నెక్స్ట్ ఏం చెప్తున్నారండి? P begins to do the work. P ఫస్ట్ పర్సన్ P, తర్వాత ఎవరంటే Q. P స్టార్ట్ చేస్తాడు, తర్వాత Q. ఇలా ఆల్టర్నేట్గా వెళ్తారంట. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద హోల్ వర్క్ కంప్లీట్? మొత్తం పని అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొదటి రోజు వీడు వెళ్తాడు అనుకుందాం, రెండవ రోజు ఈ పర్సన్ వెళ్తాడు. అంటే 2 డేస్కి ఎంత అవుతుందండి? 2 డేస్కి 9 పార్ట్స్ అవుతుంది. 2 డేస్కి 9 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. మొత్తం అవ్వాల్సింది ఎంత 140 అవ్వాలి మనకి. 140 దగ్గర 140 అవ్వాలి. 9 ఎన్ని టైమ్స్ అండి? దీని దగ్గరలోకి వెళ్ళొచ్చు 9 15 టైమ్స్. 9 15 ఎంత 135. మరి ఇక్కడ 15 టైమ్స్ ఈ పెయిర్ వెళ్ళిందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది 15 2 0 అంతా 30 డేస్లో 30 రోజుల్లో 135 అయిపోయింది. ఇంకా మనకు అవ్వాల్సింది ఎంత ఇంకొక 5 ఉంది. మరి నెక్స్ట్ రోజు ఎవరు వెళ్తారు? ఇలా సెట్ కింద వెళ్ళిందా మళ్ళీ వీడు వెళ్తాడు. P వెళ్ళి ఇంకొక 5 పార్ట్స్ చేశాడు, 140 అయింది. ఎన్నో రోజు 31వ రోజు. అంటే 31 రోజులకి 140 కంప్లీట్ అయిపోయింది. అంటే నీ ఆన్సర్ ఎంత ఆప్షన్ 1 31 డేస్. 31 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
The power consumption of an electrical device varies directly with the square of the voltage applied. Power supply. Power is directly proportional to ఇక్కడ ఏమన్నాడండి వోల్టేజ్ స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్ అన్నాడు. ఈ ప్రపోర్షన్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుందాం, కే అనే ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకోండి. తర్వాత ఏం చేద్దామండి ఇక్కడ ఇఫ్ ఎ డివైస్ కన్జ్యూమ్స్ 150 వాట్స్ వెన్ ద వోల్టేజ్ ఈజ్ 120 వోల్ట్స్. ఓకేనా, 150 వాట్స్ వస్తుందంట. ఎప్పుడు వోల్టేజ్ ఎంత అయినప్పుడు అండి 120 వోల్ట్స్ అయినప్పుడు, ఇది 120 వోల్ట్ స్క్వేర్. సో అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కాన్స్టెంట్ ఎంత అవుతుంది, 120 వోల్ట్ స్క్వేర్ కిందకి రాయొచ్చా 120 వోల్ట్ స్క్వేర్. సో కే అనే ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, దీన్ని తీసుకోవచ్చు. నేనేం సాల్వ్ చేయట్లేదు, దాన్ని అలా ఉంచండి. తర్వాత మనకు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ హౌ మచ్ పవర్ విల్ బి కన్జ్యూమ్స్ అట్ 240 వోల్ట్స్. 240 వోల్ట్స్ అయితే ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది, పీ ఈజ్ ఈక్వల్ టు కేవీ స్క్వేర్. కే అంటే ఎంత 150 బై 120 స్క్వేర్ అంటే 120 ఇంటూ 120. సో ఎంత వోల్టేజ్ అన్నారండి ఇప్పుడు 240 అంటే 240 ఇంటూ 240. సో క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా, దీంతో 2 టైమ్స్ అంటే దీంతో కూడా 2 టైమ్స్. 2 2 0 4 4 ఇంటూ 150 అంటే ఎంత 600. 600 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది, చూడండి అక్కడ. ఓకే, నెక్స్ట్ 600 అవుతుంది. అమ్మ ఇది ఒకసారి మీకు నోట్స్ షేర్ చేస్తానండి, ఇది టెలిగ్రామ్లో. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఉన్నాయి. మొత్తం ఈ నోట్స్ అంతా ఇప్పుడు నేను సేవ్ చేసి మీ అందరికి షేర్ చేస్తా టెలిగ్రామ్లో. వన్స్ క్లాస్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. అంటే ఎప్పుడైతే ఇది అప్లోడ్ అవుతుందో మీకు దాని వెంటనే మీకు టెలిగ్రామ్లో వస్తుంది. ఒకసారి అక్కడ చూసుకోండి టెలిగ్రామ్లో. ఓకేనా, మోస్ట్లీ ఇది ఈవినింగ్ ఒక 6కి అప్రాక్స్ అలా మీకు అప్లోడ్ చేస్తాను దీన్ని. ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. So next one, the price of the petrol increased by 90 from 90 rupees per liter to 110 rupees per liter. అంటే 90 రూపాయలు ఉండేదంటే ఇప్పుడు 110 రూపాయలు అయిందంట. మరి కన్జంప్షన్ ఎంత తగ్గించాలి, వాట్ పర్సెంటేజ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ డిక్రీజెస్ ఇట్స్ కన్జంప్షన్. ఓకేనా, ఎందుకంటే ఎక్స్పెండిచర్ అసలు మారకూడదంట, ఖర్చు మారకూడదంట. మరి ఇప్పుడు ఏంటి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 90 రూపాయలు అని లీటర్, 90 రూపాయలు నిన్న తీసుకెళ్ళావు 90 కొట్టాడు లీటర్, ఈరోజు తీసుకెళ్ళి 90 రూపాయలు, లీటర్ రేటు పెరిగిపోయిందండి 110 రూపాయలు అని చెప్పాడు. మరి 90కి లీటర్ ఇస్తారా ఇవ్వరు, అంటే నీ యొక్క కన్జంప్షన్ తగ్గించుకోవాలి. నువ్వు 90 రూపాయలు ఇస్తే ఈసారేంటి పెట్రోల్ తక్కువ పోస్తాడు. ఎంత పర్సెంటేజ్ నువ్వు తగ్గించుకోవాలి, 90 ఉండేది ఇప్పుడు ఎంత అయిందండి 110. ఎంత తగ్గించాలంటే ఎన్ని పార్ట్స్ తగ్గించాలమ్మా ఇప్పుడు 20 బై ఎక్కడ నుండి 110 నుండి. ఇలా చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇలా చేయండి. ఓకేనా, 2/11 అంటే ఎంత మనకి, 1/11 అంటే ఎంత 9.09 అవుతుంది. అదే 2/11 అంటే 18.18. 2/11 అదే 3/11 అంటే 27.27. ఇలా వస్తాయి చూసుకోండి. డినామినేటర్ 11 ఉంటే ఇక్కడ నీ ఆప్షన్స్లో మనకి 9 మల్టిపుల్స్ వస్తాయి. ఇలా 18, 27, 27, 36, 36, 45, 45 ఇలా వస్తాయి చూసుకోండి. నెక్స్ట్, సో అంతేనండి. సో ఇదే కంప్లీట్గా మనం ఎస్ఎస్సి జీడీ మనకి 2025లో 10th ఫెబ్రవరి ఇచ్చినటువంటి షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్. మీకు ఇంకా కావాలి కంటిన్యూ చేయండి అంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదు అనుకుంటే మనం వేరేలాగా ఏమైనా మూవ్ అవుతుందంటే చేద్దాం. ఓకేనా, సో మీ బట్టే నేను ఇవి చేస్తానండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి సీజీఎల్ చేయాల్సినవి ఉన్నాయి, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నేను చేయాల్సినవి ఉన్నాయి, గ్రూప్ D1 ఎంత ఉండిపోయింది. అందుకే నేను రెగ్యులర్గా ఇంకొస్తున్నా, చాలా కంటెంట్ ఉంది కదని చెప్పి. మనకి 2-3 వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దామని చూస్తున్నా. ఇక్కడ క్లాసెస్ కూడా కొంచెం మనకి హెవీ అయ్యాయి. సో అవి నేను కంపేర్ చేసుకొని మీ క్లాసెస్ అండ్ మీకు ఆన్లైన్కి మాత్రం మ్యాక్సిమం టచ్లో ఉంటాను. మీకు ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి, లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని చెక్ చేసుకుంటాం. సరేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.